ప్రజావాణి కార్యక్రమంలో ఇవాళ 5126 దరఖాస్తులు వచ్చాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించినట్లు తెలిపారు ఆయన. ఈ వారం ఉద్యోగులు నిరుద్యోగులు ఎక్కువగా వచ్చినట్లుగా చెబుతున్నారు. సమస్యలు త్వరలో పరిష్కరిస్తామంటున్న మంత్రి పొన్నంతో అలాగే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు పొన్నం. వాళ్లకు కూడా న్యాయం చేస్తామంటున్న మంత్రి పొన్నంతో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజు దగ్గరుండి సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం చేసే దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, ఏంటి ఎలాంటి సమస్యలు ఈ రోజు వచ్చాయి, ఎన్ని సమస్యలకు వచ్చాయి? అనేకమైన వ్యక్తిగత సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన అంశాలు అనేక వచ్చినాయి. వాళ్ళందరూ ఒకటే కోరుతా ఉన్నాం, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగేటివన్నిటినీ కూడా చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క ప్రజావాణి ద్వారా వచ్చినాయని పరిష్కారం చేస్తాం. కొన్ని పాలసీ మ్యాటర్లు మార్చాల్సినవి. ఇందిరమ్మ ఇల్లు ఉంది, దానికి ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంటా ఉంది. రేషన్ కార్డు ఉంది, పెన్షన్ ఉంది. ఇటువంటి అన్ని కూడా త్వరలో పాలసీ తీసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు ఉంటాయి. ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? 5126 వచ్చినాయి. తప్పకుండా అటువంటి అన్ని అంశాల మీద భవిష్యత్తులో చర్య తీసుకుంటాం. రైట్, ఈ రోజు దాదాపు 5000 అప్లికేషన్స్ వచ్చాయనే విషయాన్ని చెప్తున్నారు మంత్రి. స్వయంగా దగ్గరుండి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా అయితే చాలా మంది ఒక టీంలుగా వచ్చారు. ఆటో సమస్యలు కావచ్చు, ఆటో యూనియన్లకు సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది నిరుద్యోగులు, మరి కొంతమంది గతంలో జాబ్ ఉండి ఇప్పుడు కోల్పోయినటువంటి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకు సంబంధించి ఒక పాలసీ పరమైనటువంటి విధానం తీసుకోవాలి, పాలసీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్ తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.